సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ క్యాంటీన్లు నిర్వహించే యజమానులు ఆహారాన్ని కస్టమర్లు ఏ స్థాయిలో ఇష్టపడుతున్నారో తెలుసుకోవాలి అనుకుంటారు. ఏవైనా లోపాలుంటే సరిదిద్దుకొని మరింత రుచికరంగా అందివ్వాలనుకుంటారు. అలాగే కొత్త వారిని ఆకర్షించేలా వివిధ మార్పులు చేయాలని భావిస్తుంటారు. అలాంటి వారికి ఉపయోగపడేలా వినూత్న పరికరాన్ని తయారు చేశారు పీవీపీ సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన విద్యార్థులు. 50,000 రూపాయలతో రూపొందించిన ఈ యంత్రం ఓనర్ ఎక్కడున్నా కస్టమర్ల ఫీడ్బ్యాక్ తెలుసుకోవచ్చు. మరి ఈ పరికరం తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది, ఎలా పనిచేస్తుంది వంటి విషయాలు వారి మాటల్లోనే విందాం. ప్రధానంగా ఆహార సంబంధిత వ్యాపార సముదాయాలు నిర్వహించే నిర్వాహకులు ఏమనుకుంటారంటే, తమ రెస్టారెంట్లో కానీ హోటల్లో కానీ ఆహారం ఏ విధంగా ఉందని వినియోగదారులు రోజు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి వ్యాపారస్తుడికి ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగపడేటట్లుగా విజయవాడలోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఒక సరికొత్త యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రం ద్వారా తమ హోటల్లో కానీ రెస్టారెంట్లో కానీ లేకపోతే క్యాంటీన్లలో కానీ ఉండే ఆహార పదార్థాల వాటి టేస్ట్ ఎలా ఉంది, వాటి నాణ్యత ప్రమాణాల్లో ఎలాంటి ఇది ఉంది, కస్టమర్లను ఏ విధంగా ఆకట్టుకుంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునేటట్లుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. అయితే ఈ యంత్రం ప్రత్యేకతలు ఏంటి, దీనికి ఎంత ఖర్చు అయింది, ఏమేమి ఉపయోగించారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మాట్లాడేందుకు విద్యార్థులు, అదేవిధంగా ఈ యంత్రానికి తయారు చేయడానికి సహకరించిన అధ్యాపకులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, ప్రధానంగా ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటి? లైక్ ఫుడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. మన అన్నెసరీ ఫుడ్ తీసుకుంటే, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని ఆయిల్స్ ఎక్కువ ఉన్నా మనకి హెల్త్ కాన్షియస్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేసామంటే ఒక ఫీడ్బ్యాక్ లాంటిది చేద్దాము. సో ఆ ఫీడ్బ్యాక్లో ఫుడ్ అనేది ఏది బాగుంది, ఈరోజు డైట్లో ఏం బాగుంది, రేపు డైట్లో ఎలా ఉంటుంది అని మొత్తం ఫీడ్బ్యాక్స్ యూజర్ వచ్చి వాళ్ళు తినేసి వెళ్తారు అని చెప్పి HTML, CSS, జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేసి ఒక స్క్రీన్ కియోస్క్తో పెట్టి ఒక వెబ్సైట్ అనేది తయారు చేయడం జరిగింది. సార్ ఇంకా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, లైక్ ఈ ఫుడ్ పెట్టండి, ఇలా పెట్టండి, సో ఈ టైంకి ఫుడ్ ఉంటుంది, అన్నెసరీగా వాళ్ళు ఇవ్వకుండా ఉండడానికి ఉండేలా చూసుకోండి అని చెప్పి ఇన్పుట్స్ ఇచ్చి ఆ ఇన్పుట్స్తో ఒక కియోస్క్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అమ్మ, మీరు చెప్పండి, ప్రధానంగా దీన్ని రూపొందించినప్పుడు ఏ విధంగా పనిచేస్తుంది ఒకసారి మీరు చూపిస్తారా ప్రాక్టికల్? ఫుడ్ ఎవరైనా తింటే ఫుడ్ తినగానే వచ్చి ఇక్కడ ప్రొసీడ్ టు ఫీడ్బ్యాక్ అని నొక్కగానే మీరు ఏ ఫుడ్ ఐటమ్ అయితే తిన్నారో ఆ ఫుడ్ ఐటమ్ దగ్గర సెలెక్ట్ చేసుకుని అది బాగుందా, బాగాలేదా, బ్యాడ్గా ఉందా అని ఇలా చేసి సబ్మిట్ చేయగానే ఫీడ్బ్యాక్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ మన ఫుడ్ స్టాఫ్ ఎలా సర్వీస్ ఎలా పెట్టారు, క్వాంటిటీ ఇవన్నీ ఎలా ఉన్నాయి అలా ఫీడ్బ్యాక్ ఇస్తే పైన గ్రాఫ్లో డిస్ప్లే అవుతుంది ఎవరెవరు ఎలా చేశారు అని. ప్రధానంగా ఈ యంత్రానికి సంబంధించి ఎవరెవరికి ఉపయోగపడే అవకాశం ఉంది, దీన్ని మీరు ఏమేమి ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు? రెస్టారెంట్స్లో కానీ లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ ఎక్కడైతే క్యాంటీన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయో ఫుడ్ యొక్క క్వాలిటీని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి ఈ ఫీడ్బ్యాక్ అనేది యూజ్ అయ్యేలాగా మేము ఈ మోడల్ని డిజైన్ చేయడం జరిగింది. దీన్ని తయారు చేయడానికి ఎంత డబ్బులు ఖర్చు అయింది, అదేవిధంగా ఎన్ని రోజుల సమయం పట్టింది? దీన్ని తయారు చేయడానికి నియర్లీ 1 to 2 months పట్టింది. దీంట్లో మేము లోపల రాస్బెర్రీ పై వాడాము. ఆ రాస్బెర్రీ పై సర్వర్ నుంచి డేటా ఫెచ్ చేసుకుని డైలీ ఇక్కడ డేటా డిస్ప్లే చేస్తూ ఉంటుంది. బ్యాక్ ఎండ్ కోసం PHP కోడ్ వాడాము. ఫ్రంట్ ఎండ్ కోసం HTML పేజెస్, జావా స్క్రిప్ట్ పేజెస్ యూజ్ చేసాం. 50,000 ఖర్చు అయింది. విద్యార్థులకి ఎలాంటి గైడెన్స్ ఇచ్చారు, ఇది రూపొందించడానికి ఎలాంటి శ్రమ ఎదుర్కోవాల్సి వచ్చింది? హాస్టల్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి డిజైన్ చేద్దాము అని వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సలహా 2 నాకు నచ్చినప్పుడు వాళ్ళకి ఏ కాంపోనెంట్స్ కింద కావాల్సి వస్తాయి అనే దాని గురించి బేసిక్ గా కొంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేశాను. వాళ్ళు దాని గురించి మార్కెట్లో రీసెర్చ్ చేసుకుని ఏ కాంపోనెంట్స్ కి అనుగుణంగా అయితే మనం వర్క్ చేయగలుగుతామో వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ వాటినన్నిటి గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాక వాళ్ళంతా వాళ్ళుగానే వెళ్ళి కొన్ని కాంపోనెంట్స్ అవి కొనుక్కొచ్చుకొని మార్కెట్లో నా దగ్గర నుంచి సలహాలు, సంప్రదింపులు తీసుకుంటూ వాళ్ళకి అనుకున్న మోడల్ ప్రకారంగా వచ్చేటట్టుగా హెల్ప్ చేయగలిగాము. హర్డిల్స్, రియల్ టైమ్ ఛాలెంజెస్ ఎట్లాంటివి ఉంటాయంటే కరెంటు పోయినప్పుడు ఎట్లా పనిచేయాలి, కరెంటు పోయినప్పుడు కూడా డేటా ఎట్లా తీసుకోవాలి, అదే రకంగా కరెంటు ఉన్నప్పుడు దానిలో మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాము, ఇంటర్నెట్ కనెక్షన్ పోతే ఎట్లా ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా రియల్ టైమ్ ఛాలెంజెస్ కింద వాళ్ళు తీసుకొని ఓవర్కమ్ అయ్యేటట్టుగా కాన్ఫిగర్ చేయించాము. ఓవరాల్గా దీని యొక్క డెవలప్మెంట్కి 50,000 దాకా ఖర్చు అయింది. దీని మొత్తానికి కూడా నాకు కూడా సపోర్ట్ చేసింది EEE డిపార్ట్మెంట్ HOD గారు, పద్మనాభరాజు గారు. విద్యార్థుల నుంచి వచ్చిన సలహాని మీరు ఆచరణలోకి తీసుకొచ్చామన్నారు. ఈ తరుణంలో దీనికి ఇంటర్నెట్ తర్వాత కరెంట్ 2 ఉండాలంటారా?
ఇంటర్నెట్ ఉండాలి, కరెంటు ఉండాలండి. ఇంటర్నెట్ ఏమో వచ్చేటప్పటికి బై డిఫాల్ట్ గా మనం నెట్వర్క్ రౌటర్ నుంచి కానీ వైఫై నుంచి కానీ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ సప్లై పోయినప్పుడు బ్యాకప్ కింద బ్యాటరీని కూడా అటాచ్ చేసాం అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నెట్ ఉన్నప్పుడు దానికి కనెక్టివిటీ అంతా కూడా తీసుకుంటూ ఉంటుంది, డేటాని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంది సర్వర్ లోపలికి. కరెంట్ పోతే నెట్వర్క్ కూడా అన్ని చోట్ల ఆగిపోతుంది. కాబట్టి ఇందులో ఉండేటువంటి స్టోరేజ్ మెకానిజం ఏం చేస్తుందంటే అప్పటిదాకా పిల్లలు ఎవరైనా ఇచ్చినటువంటి డేటాను కూడా స్టోర్ చేసుకుంటుంది. కరెంట్ రాగానే ఒకేసారి దాన్ని సర్వర్ లోపలికి పుష్ చేస్తుంది. సో ఆ రకంగా మనం ఎక్కడ కూడా స్టూడెంట్స్ సబ్మిట్ చేసినటువంటి డేటా పోకుండా మనం కాన్ఫిగర్ చేసుకోగలిగాం. ఏమాత్రం పరిచయం లేని ఒక నగరానికి కానీ ఒక సిటీకి కానీ ఒక వ్యక్తి వెళ్ళేటప్పుడు ఆయన ఇంటర్నెట్లో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఈ నగరంలో ఒక ఉదాహరణకి విజయవాడకి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు ఈ విజయవాడలో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి అంటే ఫీడ్బ్యాక్ ఏ మిషన్ ఏదైతే ఉందో ఇది ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందంటారు అలాంటి సందర్భాలు? వెబ్సైట్లో దీన్ని డేటాని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? వేరు చోట్ల కనుక మనం ఎస్టాబ్లిష్ చేసుకోదలుచుకుంటే కనుక రిమోట్లో పెట్టుకొని ఆపరేషన్ ఒక సింగిల్ పాయింట్ నుంచి చేసుకోవచ్చు. అటువంటిది కూడా కాన్ఫిగర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అట్లనే ఎప్పటికప్పుడు హోటల్ మెనూస్ అట్లాంటివి కనుక చూపించాలంటే దీనికి ఒక పర్యాయ పదం ఉంటుంది, కియాసిక్ అంటారు. అది ఫ్రీగా మనం అందుబాటుకు వచ్చేటట్టుగా కూడా కొన్ని చోట్ల చేయొచ్చు. అయితే నెట్వర్క్ అన్ని చోట్ల మనం ఎస్టాబ్లిష్ చేయలేం కాబట్టి కొన్ని లొకేషన్స్ ఎంచుకొని అక్కడ మనకి నెట్వర్క్ కనెక్టివిటీ ఉండేట్టుగా చూసుకొని చేసుకోవచ్చు. ప్రధానంగా మీరు ఈ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఉన్నారు, విద్యార్థికి ఎలాంటి ప్రోత్సాహం అందించారు? ఫ్యూచర్లో దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మార్కెట్లోకి ఏమైనా తీసుకురావాలనుకుంటున్నారా? ఏ ప్రోడక్ట్ అయినా మన మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు దాని ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ వాళ్ళు తిన్న తర్వాత వెంటనే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్కి ఏ ఐటెం బాగుంది, ఏ ఐటెం బాగాలేదు, అలాగే ఏ విధంగా ఉందనేది కూడా మేము డిస్ప్లే వచ్చేలాగా అరేంజ్ చేసాం. ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో అనేది ఇండికేట్ చేసాం. పిల్లలు వాళ్ళ ఫుడ్ చాయిస్ తీసుకునే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో వాళ్ళ ఇష్టమైన ఇండస్ట్రీలో వాళ్ళ ఇష్టమైన దానిలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ డిజైన్ చేయగలుగుతారు. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ట్రైన్ అయ్యి ఉన్నారు కాబట్టి సేమ్ టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసి బయట ఎయిర్పోర్ట్స్ లో కానీ, బయట డొమెస్టిక్ మాల్స్ లో కానీ, అలాగే బయట ఏ విధమైన ఇండస్ట్రీ అయినా కానీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ డిజైన్ చేయగలుగుతున్నారు. దానివల్ల మా పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా పెరిగినాయి. హెచ్ఓడి గారు చెబుతున్న విషయాలు కేవలం కోటేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.